లోకేష్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీ నుంచి వచ్చాక ఆయన ఈ మెయిన్ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయట్లేదు. అంతకుముందు రా కదలి రా సభలు మొన్నటిదాకా నిర్వహించినటువంటి ఆయన ఢిల్లీ నుంచి వచ్చాక ఏం జరిగిందో మాత్రం తెలియలేదు. ఇంతవరకు పొత్తులది ఫైనల్ కాలేదు. తెలుగుదేశం జనసేన పొత్తు ఫైనలే కానీ వాళ్ళ సీట్లది ఏం తేల్చలేదు. మరొక వైపున బీజేపీతో పొత్తుకు సంబంధించి వాళ్ళు ఏం డిమాండ్ చేశారో ఈయన ఏం చెప్పొచ్చాడో తెలియదు. అప్పటి నుంచి ఆయన ఇంకా జనజీవన స్రవంతిలోకి రాలేదు. ఈలోపు ఈ నెల్లూరు పెద్దారెడ్లని వాళ్ళని చేర్చుకునేటువంటి పని, వాళ్ళతో సంప్రదింపుల వరకు కథ నడుస్తుంది. మరొక వైపు చూస్తే లోకేష్ ఆ స్పేస్ని భర్తీ చేస్తున్నారు. కంటిన్యూస్గా యాత్రలు చేస్తున్నారు. రోజుకి 3-4 సభల్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణులకి ఉత్సాహాన్ని ఇస్తున్నారు. తాజాగా చూస్తే నిజం మాట్లాడితే జగన్కి తల పగిలిపోతుందంటూ జగన్ రెడ్డికి ఆ శాపం ఉంది, అందుకే మోసాలు అబద్ధాలంటూ లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు డిఎస్సీ అంటూ మోసం చేస్తున్నారు. భూపత్రాలు సర్వేరాల మీద జగన్ బొమ్మలే. బిడ్డనంటూ మీ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. 3 రాజధానులంటూ ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తున్నారు. విశాఖ రైల్వే జోన్కు భూములు ఇవ్వలేదు. షర్మిల మీద పేటీఎం బ్యాచ్ వికృత ప్రచారం చేస్తుంది. శంకరావంలో టీడీపీ యువనేత ధ్వజమెత్తారు. పాతపట్నం, పాలకొండ, కురుపాంలో సభలు నిర్వహించారు. ఒకే రోజున ఒక్కొక్క జిల్లాలో 3 సభలు చొప్పున నిర్వహిస్తున్నారు. తద్వారా అంటే ఒక పార్లమెంటరీ పరిధిలో 3 సభలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. తద్వారా కంటిన్యూగా జనంలో ఉంటూ వస్తున్నారు లోకేష్.